హాయ్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మెంతాకు, 10 పచ్చిమిర్చి, 3 టమాటాలని కట్ చేసిన ముక్కలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ తీసుకొని జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోనికి ముందుగా మనం సిద్ధం చేసుకున్న మెంతాకును కూడా వేసి వేయించుకోవాలి. మెంతాకులో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ బయటకు వచ్చేదాకా వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోనికి తీసుకుందాము. ఇప్పుడు ఇదే పాన్లో టమాటా ముక్కల్ని కూడా వేసి మగ్గించుకోవాలి. ఇవి సగం మగ్గిన తర్వాత దీనిలోనికి చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ఒక అర స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు, టమాటా బాగా మగ్గిన తర్వాత అన్నిటినీ కలిపి మిక్సీ వేసుకోవాలి. డైలీ మీ డైట్లో మెంతాకు ఏదో ఒక రకంగా ఉండేలాగా చూసుకోండి. హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని. ఇప్పుడు దీనిలోనికి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత ఈ పోపుని ముందుగా మనం సిద్ధం చేసుకున్న పచ్చళ్ళలోనికి వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతాకు పచ్చడి రెడీ అయింది.